హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు రవీంద్రనాథ్, అడ్వకేట్, వైజాగ్ నుంచి. ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ రీఓపెన్ అండ్ రీకాల్ ఆఫ్ విట్నెసెస్. క్లాస్ వచ్చేసి ఓన్లీ ఫ్రెషర్స్కి, జూనియర్స్ లాంటి వాళ్ళకి, ఈ మధ్య ప్రాక్టీస్లోకి వచ్చిన వాళ్ళకి ఏంటంటే కొంచెం స్టెప్స్ గురించి చిన్న కన్ఫ్యూజింగ్ ఉంటుంది. కాబట్టి అందులో మనం రెగ్యులర్గా ప్రాక్టీస్లో వినే మాట రీఓపెన్ అండ్ రీకాల్ ఆఫ్ విట్నెసెస్ అని రెగ్యులర్గా వింటూ ఉంటాం. అది సివిల్ కేసెస్ కావచ్చు, క్రిమినల్ కేసెస్ కావచ్చు. రెండు కూడా చిన్నది లైట్గా టచ్ చేస్తాను, కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీకు ట్రై చేస్తాను. సో సివిల్ కేసెస్లో మనం రెగ్యులర్గా సివిల్ కేసులు నడుస్తూ ఉంటుంది. సుమారుగా ఎవిడెన్స్ అంతా అయిపోయి ట్రయల్ అయిపోయి ఆర్గ్యుమెంట్ స్టేజ్లో, జడ్జిమెంట్ స్టేజ్లో మనం రీఓపెన్ అండ్ రీకాల్ ఆఫ్ PW1 DW1 అనేసి వింటూ ఉంటాం. అదేంటి, ఆ పరిస్థితి ఎందుకు వస్తుంది అంటే, ఒక స్టేజ్కి వెళ్ళిన కేసు మళ్ళీ అక్కడ ఆగిపోయి మళ్ళీ వెనక్కి వచ్చి పెండింగ్ ఫర్ రీఓపెన్ అండ్ రీకాల్ అనేసి వింటూ ఉంటాం. అదేంటి అసలు, ఆ స్టెప్ అసలు ఎందుకు వస్తుంది అన్న విషయం మనం చూసుకుందాం. రీఓపెన్ ద కేస్ అండ్ రీకాల్ ఆఫ్ విట్నెసెస్ అని ఫస్ట్ సివిల్ కేసు గురించి తెలుసుకుందాం అని మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటాం. రీఓపెన్ అసలు ఎందుకు చేయవలసిన పరిస్థితి వస్తుంది, అసలు రీకాల్ ఆఫ్ విట్నెసెస్ అన్నది కూడా ఏ స్టేజ్లో చేసుకోవచ్చు అంటే, ట్రయల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత జడ్జిమెంట్ లోపు ఎప్పుడైనా సరే మనం విట్నెస్లు ఎప్పుడైనా మనం రీకాల్ చేసుకునే అవకాశం. రీకాల్ అంటే మళ్ళీ పిలవడం. ఒకసారి ఎగ్జామినేషన్ అయిపోయిన విట్నెస్ని మళ్ళీ ఎగ్జామినేషన్ పర్పసెస్, అది చీఫ్ ఎగ్జామినేషన్ కావచ్చు, క్రాస్ ఎగ్జామినేషన్ కావచ్చు, ఆ పర్పస్ మనం వెనక్కి కానీ మళ్ళీ విట్నెస్ని మళ్ళీ తిరిగి కోర్టుకు వచ్చి ఎవిడెన్స్ చెప్పండి అని అడిగే స్టెప్ని రీకాల్ ఆఫ్ విట్నెసెస్ అనేసి అంటాం. ఎగ్జాంపుల్ వచ్చేసి మనం సివిల్ కేసులో చూసుకున్నట్లయితే, ఎప్పుడైనా మనం ఎవరైనా సరే, అది ప్లెయింటిఫ్ కావచ్చు, డిఫెండెంట్ కావచ్చు, అవతల వాళ్ళ విట్నెస్ని మనం క్రాస్ ఎగ్జామినేషన్ కానీ చేయలేని పక్షంలో, ఎప్పుడైనా PW1 క్రాస్కి ఉంటుంది, ఆ రోజు డిఫెండెంట్ అవైలబుల్గా ఉండరు. సో క్రాస్ని ఏంటంటే కోర్టు వారు నిల్ చేసేస్తారు. క్రాస్ ఎగ్జామినేషన్ అంటే సఫిషియంట్ టైమ్స్ ఇచ్చిన తర్వాత క్రాస్ కానీ చేయని పక్షంలో క్రాస్ని క్లోజ్ చేసేసి, అంటే ట్రీటెడ్ యాజ్ నిల్ అని రాస్తారు. PW1 క్రాస్ ఎగ్జామినేషన్ బై డిఫెండెంట్ ట్రీటెడ్ యాజ్ నిల్ అని రాస్తారు. నిల్ అని రాసిన తర్వాత ఎవిడెన్స్ని, ఒకవేళ ఫర్దర్ ఎవిడెన్స్ ఉంటే ఫర్దర్ ఎవిడెన్స్కి వేస్తారు, లేకపోతే కొన్ని స్టెప్స్ తర్వాత ఏంటంటే ప్లెయింటిఫ్ సైడ్ ఎవిడెన్స్ క్లోజ్ చేసేస్తారు. అదేవిధంగా డిఫెన్స్కి కూడా ఒక్కొక్కసారి డిఫెండెంట్ విట్నెస్ని DW1 అంటాం, డిఫెండెంట్ సైడ్ విట్నెస్ 1, 2, 3 ఇలా వస్తుంది. సో ఆ డిఫెండెంట్ సైడ్ విట్నెస్ని కూడా, డిఫెన్స్ విట్నెస్ని ప్లెయింటిఫ్ కొన్ని కారణాల వల్ల, ఏదైనా కారణాల వల్ల కానీ క్రాస్ ఎగ్జామినేషన్ కానీ చేయలేని పక్షంలో అప్పుడు డిఫెన్స్ ఎవిడెన్స్ని క్లోజ్ చేసేస్తారు. క్లోజ్ చేసిన తర్వాత ఎప్పుడైనా సరే ట్రయల్లో either ప్లెయింటిఫ్ ఎవిడెన్స్ కావచ్చు, ఆర్ డిఫెండెంట్స్ ఎవిడెన్స్ కావచ్చు, క్లోజ్ అయిపోయిన వెంటనే ఆర్గ్యుమెంట్స్కి వెళ్తుంది. ఆర్గ్యుమెంట్స్ తర్వాత ఇద్దరు అడ్వకేట్స్ ఆర్గ్యుమెంట్స్ చెప్పిన తర్వాత కేసుని జడ్జిమెంట్స్కి పోస్ట్ చేస్తారు. సో ఇన్ కేస్ ఎప్పుడైనా సరే ప్లెయింటిఫ్ విట్నెస్ని కానీ, డిఫెన్స్ విట్నెస్ని కానీ అదర్ సైడ్ పార్టీ క్రాస్ ఎగ్జామినేషన్ చేయలేని పక్షంలో, అది ట్రీటెడ్ యాజ్ నిల్ అని రాసినప్పుడు నెక్స్ట్ స్టెప్లో మనం ఎప్పుడైనా సరే అది జడ్జిమెంట్ పాస్ చేసే లోపు, అంటే జడ్జిమెంట్ కోసం ఒక్కొక్కసారి జడ్జిమెంట్ని రిజర్వ్ చేస్తూ ఉంటారు, అంటే దానికి టైం ఉండదు, డేట్ ఇవ్వరు దానికి. జడ్జిమెంట్ రిజర్వ్డ్ ఫర్ జడ్జిమెంట్ అని ఆర్గ్యుమెంట్ తర్వాత వేసేస్తారు. జడ్జిమెంట్ పాస్ చేసే లోపు అది రీకాల్ చేసుకునే అవకాశం విట్నెస్ని అదర్ సైడ్ పార్టీకి, ఎవరైతే క్రాస్ నిల్ అని రాయడం జరిగిందో వాళ్ళు జడ్జిమెంట్ పాస్ చేసే లోపు ఆ రీకాల్ విట్నెస్ని పెట్టుకోవాల్సి ఉంటుంది పిటిషన్. అదేవిధంగా ఒకసారి జడ్జిమెంట్ని కానీ డేట్ ఇచ్చి ఫర్ జడ్జిమెంట్ అని చెప్పి పోస్ట్ చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఏంటంటే వితిన్, మరీ జడ్జిమెంట్ రోజు కాకుండా ఒక్కొక్కసారి జడ్జిమెంట్ రోజును కూడా మనం విట్నెస్ ఏదో ఒక సందర్భంలో పిటిషన్స్ ఫైల్ చేసుకోవడం జరుగుతుంది. కానీ ఆ రోజు జడ్జిమెంట్ రెడీ అయిపోయినట్టయితే మాత్రం మన పిటిషన్ కన్సిడర్ చేయరు 99%. సో అలాంటప్పుడు ఏంటంటే జడ్జిమెంట్ లోపే అది విట్నెస్ని రీకాల్ చేసుకునే పరిస్థితి ఉంటుంది. సో ఈ విట్నెస్ని రీకాల్ చేయడానికి మన రీఓపెన్ పిటిషన్ కూడా ఖచ్చితంగా అలాంగ్ విత్ రీకాల్ పిటిషన్ ఫైల్ చేసే అవసరం ఉంది. ఎందుకంటే అక్కడ ఎవిడెన్స్ని మనం క్లోజ్ చేసిన తర్వాత ఆర్గ్యుమెంట్స్ కానీ జడ్జిమెంట్కి కానీ వేస్తూ ఉంటారు. సో వన్స్ క్లోజ్ అయిపోయిన ఎవిడెన్స్ని మళ్ళీ రీఓపెన్ చేయండి అని చెప్తూ ఒక పిటిషన్. అట్ ద సేమ్ టైం ఏంటంటే రీఓపెన్ ఫర్ వాట్, అంటే రీఓపెన్ మనం ఎందుకు చేస్తున్నాము అంటే, ఫర్ ది పర్పస్ ఆఫ్ రీకాలింగ్ ద విట్నెస్
ఫర్ క్రాస్ ఎగ్జామినేషన్. ఎందుకంటే ఉట్టిగా రీఓపెన్ ఎందుకు చేస్తారు ఎవరైనా సరే, ఫలానా పర్పస్ కోసం. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనం క్రాస్ ఎగ్జామినేషన్లోనే మనం మ్యాక్సిమం చూస్తామనేసి చాలామంది అనుకుంటారు. కానీ చీఫ్ ఎగ్జామినేషన్ కోసం కూడా ఒక్కొక్కసారి మనం రీఓపెన్ చేసే పరిస్థితి, రీకాల్ చేసే పరిస్థితి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే కొన్ని డాక్యుమెంట్స్ మనం ట్రయల్లో ఐదర్ ప్లెయింటిఫ్ కానీ డిఫెండెంట్ కానీ కొన్ని డాక్యుమెంట్స్ వాళ్ళ తరపున మార్క్ చేసుకుంటుంటారు. ఆ తర్వాత క్లోజ్ అయిపోతుంది, ఎవిడెన్స్ క్లోజ్ అయిపోతుంది, క్రాస్ అయిపోతుంది, క్లోజ్ అయిపోయి ట్రయల్లో ఆర్గ్యుమెంట్ జడ్జ్మెంట్కి వేస్తారు. ఆ సందర్భంలో ఇన్ కేసు ప్లెయింటిఫ్ కానీ డిఫెండెంట్ కానీ ఏదైనా కొత్త డాక్యుమెంట్స్ కానీ వాళ్ళకి ఫైల్ చేయవలసిన పరిస్థితి కోర్టులో ఉంది అనుకుంటే, అంటే ట్రయల్లో వాళ్ళ దగ్గర లేని డాక్యుమెంట్ ఏదైనా ఇన్ కేస్ తర్వాత ఏదైనా స్టేజ్లో వాళ్ళకి కానీ అందినట్లయితే ఆ డాక్యుమెంట్ని మార్క్ చేయడం కోసం ప్లెయింటిఫ్ అన్నారు. ఎగ్జాంపుల్ ప్లెయింటిఫ్కి పలానా డాక్యుమెంట్ ఏదో చాలా ఏ బ్యాంక్ స్టేట్మెంట్ కావచ్చు, లేకపోతే రిజిస్టర్ ఆఫీస్ నుంచి ఏదో ఒక లెటర్ కావచ్చు, కన్ఫర్మేషన్ లెటర్ కావచ్చు, లేకపోతే సేల్ డీడ్ కావచ్చు, ఏదో ఒకటి ఆ కేసుని బేస్ చేసుకుని ఒక డాక్యుమెంట్ ఖచ్చితంగా అట్ ద టైమ్ ఆఫ్ ఫైలింగ్ ఆఫ్ ది సూట్ కానీ అట్ ద టైమ్ ఆఫ్ ఎవిడెన్స్ కానీ అతని దగ్గర అవైలబుల్గా లేని డాక్యుమెంట్ ఇన్ కేస్ ఫ్యూచర్లో ఎప్పుడైనా వచ్చినట్లయితే అది ఆ ఎవిడెన్స్ అంతా క్లోజ్ అయిపోయి ట్రయల్ అంతా క్లోజ్ అయిపోయిన తర్వాత కానీ అతని చేతిలోకి వచ్చినట్లయితే ప్లెయింటిఫ్ ఏం చేయాలి అంటే అప్పుడు కోర్టుని పర్మిషన్ అడగాలి. కేసును రీఓపెన్ చేసి చీఫ్ ఎగ్జామినేషన్ని మళ్ళీ రీఓపెన్ చేయమని చెప్పి పీడబ్ల్యూని రీకాల్ చేసుకుంటారు అప్పుడు ఫర్ ద పర్పస్ ఆఫ్ మార్కింగ్ డాక్యుమెంట్స్ అన్నమాట. అంటే ఫర్ ద పర్పస్ ఆఫ్ ఎడ్యూసింగ్ హిస్ చీఫ్ ఎవిడెన్స్ అన్నమాట. అంటే మ్యాక్సిమం మనం ఏంటంటే రెగ్యులర్ ప్రాక్టీస్లో ఉన్న వాళ్ళు ఏంటంటే ఆర్డర్ 18 రూల్ 17 ఓన్లీ ఫర్ ది పర్పస్ ఆఫ్ క్రాస్ ఎగ్జామినేషన్ అని అనుకుంటాము. కానీ ఫర్ ద పర్పస్ ఆఫ్ ఎగ్జామినేషన్ అది ఎయిదర్ చీఫ్ కావచ్చు లేకపోతే క్రాస్ ఎగ్జామినేషన్ కావచ్చు. మనం ఎప్పుడు కూడా కాకపోతే రీఓపెన్ కోసం వచ్చేసి మనం CPC 151 CPC ప్రకారం వేస్తాము ఫర్ ది పర్పస్ ఆఫ్ రీఓపెన్ ది మ్యాటర్. అది రీకాల్ని విట్నెస్ని చూసుకున్నట్లయితే ఆర్డర్ 18 రూల్ 17 పెడతాము. అది పిటిషన్ పెట్టుకున్నప్పుడే ఖచ్చితంగా మనం అందులో ప్రీ పోర్షన్లో కానీ మెయిన్ ఫ్యాక్ట్స్లో కానీ ఖచ్చితంగా ఏదో చీఫ్ ఎగ్జామినేషన్ ఆర్ క్రాస్ ఎగ్జామినేషన్ అనేది ఖచ్చితంగా మనం మెన్షన్ చేయవలసి ఉంటుంది. సో ఎప్పుడైతే ఎవిడెన్స్ క్లోజ్ అయిపోయి నెక్స్ట్ స్టెప్కి వేస్తారో అప్పుడు కేసుని రీఓపెన్ చేసినప్పుడు మనం ఈ రకంగా ఈ పిటిషన్ ఫైల్ చేసుకుని 151 CPC పిటిషన్ ఫైల్ చేసుకుని డాక్యుమెంట్స్ మార్కింగ్ కావచ్చు లేకపోతే ఇంకోటి లేకపోతే ఫర్దర్ ఎవిడెన్స్ మిస్ అయ్యి ఉండొచ్చు, తర్వాత ఫైల్ చేసుకోవచ్చు కదా. అలాంటప్పుడు ఏ సందర్భంలో అయినా ట్రయల్ క్లోజ్ అయిపోయిన తర్వాత అంటే ఇద్దరు ఎవిడెన్స్లు క్లోజ్ అయిపోయిన తర్వాత మనం రీఓపెన్ ది ఎవిడెన్స్ అని చెప్పి అది రీకాల్కి మ్యాక్సిమం మన రెగ్యులర్ ప్రాక్టీస్లో ఒక 50% పైన కేసులు ఏంటంటే రీకాల్ ఎప్పుడు కూడా ఫర్ ది పర్పస్ ఆఫ్ క్రాస్ ఎగ్జామినేషన్ కోసమే మ్యాక్సిమం కేసెస్ మనము చూస్తూ ఉంటాం రెగ్యులర్ ప్రాక్టీస్లో. సో ఆర్డర్ 18 రూల్ 17 వచ్చేసి రీకాల్ ఆఫ్ విట్నెస్ అలాంగ్ విత్ 151 CPC రీఓపెన్ పిటిషన్ కూడా ఫైల్ చేసుకుంటే మాత్రమే కోర్టు కన్సిడర్ చేసి దాన్ని ఆ కేసుని రీఓపెన్ చేసి మళ్ళీ సఫిషియంట్ రీజన్ ఉన్నట్లయితే మళ్ళీ విట్నెస్ని రీకాల్ చేసి ఎవిడెన్స్ని రికార్డ్ చేసే పరిస్థితి కోర్టులో ఉంటుంది. సో ఇదంతా సివిల్ ప్రొసీజర్ 151 ఆర్డర్ 18 రూల్ 17. సో ఇన్ కేస్ క్రిమినల్ కేసెస్లో ఏ రకంగా ఉంటుంది అని మనం చూసినట్లయితే సెక్షన్ 311 ఆఫ్ CRPC మనకి ఉంది. సెక్షన్ 311 CRPC ప్రకారం ఏంటంటే మనం క్రిమినల్ కేసెస్లో విట్నెసెస్ని రీకాల్ చేసుకునే పరిస్థితి ఉంటుంది. సో ఎప్పుడైనా ఈ రకంగా ఇప్పుడు మనం సివిల్ కేసులో ఏ రకంగా అయితే చెప్పుకున్నామో అది క్రిమినల్ కేసెస్లో కూడా మనం రీకాల్ చేసుకునే పరిస్థితి రీఓపెన్కి రీకాల్కి కూడా అదే ప్రొవిజన్ పెట్టి రాస్తాం 311 CRPC ప్రకారం. రీకాల్ పెట్టుకున్నప్పుడు ఏంటంటే ఏ రీజన్ వల్ల మనం ఇన్ టైం క్రాస్ ఎగ్జామినేషన్ చేయలేకపోయాం, ప్రాసిక్యూషన్ విట్నెసెస్ కావచ్చు లేకపోతే ప్రైవేట్ కంప్లైంట్లో విట్నెస్ని కంప్లైంట్ తాలూకా విట్నెస్ని కావచ్చు, ఎప్పుడైనా సరే ఇన్ కేసు ఎక్యూజ్డ్ ఎప్పుడైనా మిస్ అయ్యి క్రాస్ ఎగ్జామినేషన్ చేయలేని పక్షంలో సెక్షన్ 311 CRPC ఫైల్ చేసుకుని విట్నెస్ని రీకాల్ చేసుకునే పరిస్థితి ఉంటుంది. 311 CRPC అనేది ఓన్లీ క్రాస్ ఎగ్జామినేషన్కే కాదు, కోర్టుని మనం ఎప్పుడైనా ట్రయల్లో మిస్ అయిన విట్నెస్లను కూడా మనం అంటే ట్రయల్ లిస్ట్లో లేని విట్నెసెస్ని కూడా మన ఎవిడెన్స్కి డైరెక్టింగ్ ద సో అండ్ సో పర్సన్ టు కమ్ అండ్ ఎడ్యూస్ హిజ్ ఎవిడెన్స్ అని చెప్పి కోర్టుకి సెక్షన్ 311 CRPC ప్రకారం మనం అడిగే అవకాశం ఉంది. అది ప్రైవేట్ కంప్లైంట్లో కావచ్చు. ఎగ్జాంపుల్ తీసుకుంటే ప్రైవేట్ కంప్లైంట్లో కంప్లైంట్ మన దానికి సంబంధించిన ఐ విట్నెస్ ఎవరైనా
కంప్లైంట్ మిస్ చేసుకున్నట్లయితే అది ఎక్యూజ్డ్ అతన్ని పిలిపించే అవకాశం ఉంటుంది. ఇది ఏంటంటే మనకు కొంచెం ప్రాక్టికల్ నాలెడ్జ్లో వచ్చేటప్పటికి కొంచెం రెగ్యులర్ ప్రాక్టీస్గా ఉంటే కొంచెం అర్థమవుతుంది. తర్వాత 1 by 1 మనకి ఇది కేసులో ఏ సంబంధం లేని వాళ్ళు అంటే ప్రామిసరీ నోటే తీసుకోండి. ప్రామిసరీ నోట్లో కంప్లైంట్ ఏం చెప్తారంటే అది ప్రామిసరీ నోట్ చెక్ కేసులో కంప్లైంట్ ఏం చెప్తారంటే లీగల్ ఎన్ఫోర్సబుల్ డెట్ ప్రామిసరీ నోట్ చూపిస్తారు. దానికి సంబంధించిన మీకు డబ్బులు ఎలా వచ్చాయంటే పలానా వాళ్ళ దగ్గర తీసుకున్నానని కానీ అలిగేషన్ తీసుకుంటే అతన్ని కానీ ఒకవేళ కంప్లైంట్ ఎవిడెన్స్ రూపంలో చూపించిన పక్షంలో ఎక్యూజ్డ్కి ఛాన్స్ ఉంటుంది. అది మీకు అర్థమై ఉంటుంది. ప్రామిసరీ నోట్ చెక్ బౌన్స్ కేసులో లీగల్ ఎన్ఫోర్సబుల్ డెట్ లింక్ మనం ప్రామిసరీ నోట్ చూపిస్తారు రెగ్యులర్ కోర్స్ ఆఫ్ ప్రాక్టీస్లో. అలాంటప్పుడు ఏంటంటే ఆ ప్రామిసరీ నోట్లో ఇన్ కేసు ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను, మీకు డబ్బులు ఎలా వచ్చినాయి అంటే పలానా మా స్నేహితుడి దగ్గర నుంచి తీసుకున్నాను అని చెప్పినట్లయితే అది కానీ అబద్ధం అని ప్రూవ్ చేయడానికి ఎక్యూజ్డ్ అతన్ని 311 పిటిషన్ ఫైల్ చేసి అతన్ని కోర్టుకి రమ్మని సమన్స్ పంపించే అవకాశం ఉంది. మ్యాక్సిమం కేసెస్లో మనం 311 CRPC ఓన్లీ ఫర్ ద పర్పస్ ఆఫ్ క్రాస్ ఎగ్జామినేషన్ రీకాల్ ఆఫ్ విట్నెస్ కోసం మనం ఏదో సివిల్ కావచ్చు క్రిమినల్ కావచ్చు రీకాల్ ఆఫ్ విట్నెస్కే ఫర్ ది పర్పస్ ఆఫ్ క్రాస్ ఎగ్జామినేషన్కే వాడతాం మ్యాక్సిమం 311ని. కానీ 311 CRPCని బేస్ చేసుకుని అవుట్ ఆఫ్ కేసులో ఉన్న థర్డ్ పార్టీ విట్నెసెస్ని కూడా సమన్స్ పంపించి వాళ్ళని డైరెక్టింగ్ దెమ్ టు కమ్ బిఫోర్ ది ఆనరబుల్ కోర్ట్ ఫర్ ది పర్పస్ ఆఫ్ ఎడ్యూసింగ్ దేర్ ఎవిడెన్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ సో అండ్ సో అని చెప్పి మనం అడిగే అవకాశం మనకి 311 CRPC ప్రకారం ఉంది. సో ఎప్పుడైనా ట్రయల్ క్లోజ్ చేసేసి ఆర్గ్యుమెంట్కి కానీ జడ్జిమెంట్కి కానీ వేసినప్పుడు ఇన్ కేసు మనం ఎప్పుడైనా మన విట్నెసెస్ని ఇన్ టైం విత్ ఇన్ స్టిప్యులేటెడ్ పీరియడ్ మనం కానీ చేయలేని పక్షంలో మనకి ఈ ఆర్డర్ 18 Rule 17 రెడ్ విత్ 151 CPC సివిల్ కేసెస్లో, క్రిమినల్ కేసులో వచ్చేసి సెక్షన్ 311 ఆఫ్ CRPC ప్రకారం మనం ఇప్పుడు కేసుని రీఓపెన్ చేసుకుని విట్నెస్ని రీకాల్ చేసుకునే పరిస్థితి ఉంటుంది. సో ఈ రకంగా మనం రెగ్యులర్ ప్రాక్టీస్లో మనం ఈ రీఓపెన్ అండ్ రీకాల్ ఆఫ్ విట్నెసెస్ మనం చూస్తుంటే రీఓపెన్ అన్నది ఏంటంటే ఎప్పుడైనా వాడచ్చు. రీకాల్ అన్నది మాత్రం కేవలం మనం మ్యాక్సిమం విట్నెసెస్ ఎగ్జామినేషన్ కోసం మాత్రం వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే రిటర్న్ స్టేట్మెంట్ కానీ మనం ఇన్ టైం ఫైల్ చేయలేకపోతే దాన్ని రీఓపెన్ చేసే పరిస్థితి మనకు ఉండదు. ఎందుకంటే దానికి ఎక్స్పార్టీ చేసేస్తారు కాబట్టి దానికి సెటిసైడ్ చేసుకోమని పిటిషన్ పెడతాం. దానికి ఏంటంటే రిటర్న్ స్టేట్మెంట్ కానీ ఫైల్ చేయకపోతే రిటర్న్ స్టేట్మెంట్ ఛాన్స్ ఫోర్ఫిట్ చేసి మ్యాటర్ ప్లెయింటిఫ్ ఎవిడెన్స్కి వేస్తారు. అప్పుడు మనం 151 CRPC వేయక్కర్లేదు. ఎందుకంటే కేసు అక్కడ క్లోజ్ చేయలేదు. అక్కడ రిటర్న్ స్టేట్మెంట్ ఛాన్స్ని క్లోజ్ చేయలేదు, ఫోర్ఫిట్ చేశారు. ఫోర్ఫిట్ చేసినప్పుడు ఏంటంటే దాన్ని ఎక్స్పార్టీ ఆర్డర్ అంటాం. దానికి ఒక అతన్ని కేసులోంచి తీసేసి కేసు ముందుకెళ్తుంది. కాబట్టి అలాంటప్పుడు ఏంటంటే ఆ ఆర్డర్ని సెటిసైడ్ చేయమని చెప్పి మనం పిటిషన్ పెట్టుకుంటాం. కాబట్టి రీఓపెన్ అన్నది అక్కడ ఫైల్ చేసే సందర్భం ఉండదు. కేసు ఎప్పుడైతే ఎవిడెన్స్ స్టేజ్లో మనకి ఎవిడెన్స్ క్లోజ్ అయిపోయిందో అప్పుడు మాత్రమే మనం రీఓపెన్ చేసే కేసుని రీఓపెన్ చేసే పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా ఆర్గ్యుమెంట్స్ స్టేజ్లో కూడా మన కేసుని ఆర్గ్యుమెంట్ క్లోజ్ చేసినప్పుడు కూడా మనం కేసుని రీఓపెన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి ప్లెయింటిఫ్ ఆర్గ్యుమెంట్స్ ఒకవేళ చెప్పని పక్షంలో ప్లెయింటిఫ్ ఆర్గ్యుమెంట్ ట్రీటెడ్ యాజ్ నిల్ అని చెప్పి ఒక్కొక్కసారి ప్లెయింటిఫ్ లేకపోతే క్లోజ్డ్ అని చెప్పి ప్లెయింటిఫ్ ఆర్గ్యుమెంట్ క్లోజ్డ్ హెర్డ్ అని రాసుకుని ట్రీటెడ్ యాజ్ హెర్డ్ అని రాసుకుని డిఫెన్స్ ఆర్గ్యుమెంట్స్కి వేస్తారు. లేకపోతే డిఫెన్స్ కానీ ఆ రోజు చెప్పేస్తే జడ్జిమెంట్కి వేసేస్తారు. అలాంటి పరిస్థితుల్లో ఏంటంటే రీఓపెన్ ది కేస్ ఫర్ ది పర్పస్ ఆఫ్ సబ్మిటింగ్ ప్లెయింటిఫ్ సైడ్ ఆర్గ్యుమెంట్ ఆర్ డిఫెండెంట్ సైడ్ ఆర్గ్యుమెంట్ అని చెప్పి మనం 151 పిటిషన్ పెట్టుకుని కేసుని మళ్ళీ రీఓపెన్ చేసుకునే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే వన్స్ కేసు నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోతే ఎప్పుడైతే ఇలాంటి సందర్భాలు ఆఫ్టర్ ట్రయల్ సంగతి చెప్తున్నాను మీకు. సో అలాంటప్పుడు ఏంటంటే కేసుని మనం రీఓపెన్ చేసుకుని మన కేసుని మనం ఏదైతే ఫస్ట్ స్టేజ్లో మిస్ అయ్యామో ఆ స్టేజ్ని మళ్ళీ మనం రీకలెక్ట్ చేసుకోవచ్చు బై సెక్షన్ 151 CPC ఇన్ సివిల్ కేసెస్ అండ్ 311 CRPC. అదే మీరు క్రిమినల్ కేసెస్లో వచ్చేసి మనకి ఇంకా ఆర్గ్యుమెంట్ స్టేజ్లో మనకి రీఓపెన్ చేసుకునే అవకాశం ఏమి ఉండదు. ఎందుకంటే వన్స్ జడ్జిమెంట్ వేసేసాక కూడా మనం విత్ ఇన్ జడ్జిమెంట్ ఇచ్చేలోపు ఏదో ఒక రోజు మనం ఆర్గ్యుమెంట్ జడ్జి గారితో మనం సబ్మిట్ చేయొచ్చు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు నుంచి 1 వీక్ వేస్తారు కేసు ఆర్గ్యుమెంట్స్ ఫర్ జడ్జిమెంట్ అని చెప్పి ఈ జడ్జిమెంట్ ఆ డేట్ వచ్చేలోపు జడ్జి గారికి ఎందుకంటే వన్స్ జడ్జిమెంట్ వేసాక జడ్జి గారి దగ్గర బెంచ్ మీద ఉంటుంది ఫైల్ ఎప్పుడు మ్యాక్సిమం
ఇన్ కేసు అతను ఆర్డర్ జడ్జిమెంట్ చెప్పే పక్షంలో అతను ఛాంబర్కి తీసుకెళ్తారు. సో కేసు వర్కింగ్ అవర్స్లో ఎప్పుడు బెంచ్ మీద ఉంటుంది ఆ ఫైల్. అలాంటి పరిస్థితుల్లో ఏంటంటే ఈ నెక్స్ట్ వీక్ లోపు ఎప్పుడైతే జడ్జిమెంట్ వేసారో ఆ డేట్ లోపు మనం పలానా కేసు అని చెప్పి క్రిమినల్ కేసులో అయితే రిప్రజెంటేషన్ చేసి మన ఆర్గ్యుమెంట్ సబ్మిట్ చేసే పరిస్థితి ఉంటుంది. ఆ రకంగా చేసుకోవచ్చు. అందులో ఏంటంటే ఇంకా వన్స్ కేసు జడ్జిమెంట్ వేస్తే రీఓపెన్లు అవి ఫర్ ది పర్పస్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ చేసుకునే అవకాశం 99% ఉండదు. కోర్టు క్రిమినల్ కేసులో అలా చేయరు. మనం కావాలంటే ఎప్పటికప్పుడు ఆర్గ్యుమెంట్ మనం సబ్మిట్ చేయొచ్చు. సో ఇదేంటంటే ప్యూర్లీ ప్రాక్టికల్ నాలెడ్జ్ వరకు నేను మీకు ఇస్తున్నాను, మీకు నాలెడ్జ్ షేర్ చేసుకుందామనే ఉద్దేశంతో. ఎందుకంటే ఇదంతా నేను చూసి నేను రెగ్యులర్ ప్రాక్టీస్లో ఇదంతా జరిగింది మాత్రమే చెప్తున్నాను. ఇప్పుడు ఏంటంటే ఒక్కొక్క కోర్టులో ఒక్కొక్కలాగా ప్రొసీజర్ జడ్జి గారు మారుతున్న కొద్ది ఒక్కొక్క కోర్టు ఒక్కొక్క ప్రొసీజర్ ఆస్పెక్ట్ వాళ్ళు ప్రొసీజర్ అడాప్ట్ చేసుకోవడం వల్ల ఏంటంటే చిన్న చిన్న చేంజెస్ ఉంటాయి తప్పించి మ్యాక్సిమం యాజ్ పర్ లా ఏంటంటే ఇప్పుడు ఆర్డర్ 18 రూల్ 17 151 వేసుకోవచ్చు, క్రిమినల్ సైడ్ 311 వేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఆర్గ్యుమెంట్స్ కానీ క్లోజ్ చేసినట్లయితే మన జడ్జి గారి దగ్గర ఆర్గ్యుమెంట్ చెప్పుకోవచ్చు. ఇదంతా కంప్లీట్ పక్కా ప్రాక్టికల్ నాలెడ్జ్ మాత్రం మీతో షేర్ చేసుకునే ఉద్దేశంతో ఈ క్లాస్ చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ క్లాస్లో ఇంకొక టాపిక్ తోటి కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నమస్తే.